మీకు ఈ విషయం తెలుసా? ఆనియన్ కట్ చేసేటప్పుడు మీ కంట్లోంచి నీళ్లు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆనియన్స్ మట్టిలో సల్ఫర్ పీల్చుకొని అందులో స్టోర్ చేస్తాయి. అయితే వీటిని కట్ చేసేటప్పుడు సెల్స్ బ్రేక్ అయ్యి సల్ఫర్ కాంపౌండ్స్ అండ్ అలినేస్ అనే ఎంజైమ్స్ గాలిలోకి రిలీజ్ అవుతాయి. ఈ రెండు రియాక్ట్ అయ్యి వోలటైల్ గ్యాస్గా మారుతాయి. ఈ గ్యాస్ మన కళ్ళకు తగిలితే కళ్ళు మంట పుడతాయి. అయితే ఈ ఇరిటేషన్ను బయటికి పంపించడానికి మన కంట్లో ఉండే లాక్రిమల్ గ్లాండ్ టీయర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే మీరు ఆనియన్ని కట్ చేసేటప్పుడు కంట్లో నుంచి నీళ్లు రాకుండా ఉండాలి అంటే కట్ చేసే ముందు 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం, లేదంటే చల్లటి నీళ్ళలో నానబెట్టడం, గ్యాస్ సైడ్కి వెళ్ళేలా ఫ్యాన్ పెట్టుకోవడం అండ్ ఫాస్ట్గా కట్ చేయడం. ఎక్కువసేపు కట్ చేస్తే ఎక్కువ గ్యాస్ రిలీజ్ అయ్యి కంట్లోంచి నీళ్లు వస్తాయి. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ వీడియోలో చెప్పినట్లుగా చేయండి. నార్త్ కొరియా గురించి కొన్ని షాకింగ్ విషయాలు. ఇక్కడ గర్ల్స్కి 18 హెయిర్ స్టైల్స్ అండ్ బాయ్స్కి 10 హెయిర్ స్టైల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలు హెయిర్ పెంచుకోకూడదు. ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్ని కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. నార్త్ కొరియాలో పుడితే లైఫ్ లాంగ్ ఆ కంట్రీలోనే బ్రతకాలి. ఇక్కడ ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో ఉంటుంది. అది 24 అవర్స్ ఆన్లోనే ఉండాలి. ఇన్ కేస్ అది ఆఫ్ చేస్తే పనిష్మెంట్ తప్పదు. అండ్ ఇక్కడ 3 టీవీ ఛానల్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా కిమ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. మీరు టూరిజంకి వెళ్ళాలనుకుంటే మొబైల్ ఫోన్స్ ఎయిర్పోర్ట్లో ఇవ్వాలి. ఆ కంట్రీలో మొబైల్ ఫోన్స్ అలో లేదు. ఇంకా నార్త్ కొరియాలో క్షమాభిక్ష అనే ఆలోచన ఉండదు. అండ్ ఇన్ కేస్ సౌత్ కొరియా మూవీస్ అండ్ పోర్న్ వీడియోస్ చూసినా ఆరు బైబుల్తో కనిపించినా మరణశిక్ష విధిస్తారు. మీరు రోడ్డు పక్కన ఉండే ఆయిల్ ఫుడ్, సమోసా, చికెన్ లాంటివి ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు చాలా డేంజర్లో ఉన్నారు. మళ్ళీ యూజ్ చేసే ఆయిల్ హెల్త్కి చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్, ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి. ఇది విషంతో సమానం. ఇలాంటివి మనం రోజు తినడం వల్ల గ్యాస్ట్రిక్ అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, బీపీ పెరిగిపోతుంది. అలా కొన్ని రోజులకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి అండ్ లివర్ కూడా చెడిపోతుంది. సో బయటవి తినడం తగ్గించుకుంటే చాలా మంచిది. అలాగే ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఏదో ఒకసారి, అది కూడా ఫ్రెష్ ఆయిల్తో కుక్ చేసింది మాత్రమే తినండి. దానిమ్మ అండ్ అవకాడోస్ తినడం వల్ల ఇప్పటి వరకు తిన్న వేస్ట్ని మన బాడీ నుంచి క్లియర్ చేస్తాయి. మీరు ప్రతిరోజు తక్కువసేపు నిద్రపోతున్నారా? అయితే మీ బాడీ ఎంత డేంజర్కి గురవుతుందో తెలుసుకోండి. స్టడీ ప్రకారం తక్కువ నిద్ర వల్ల హార్ట్ అటాక్ అండ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనితో పాటు మెమొరీ లాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఇంకా టెస్టోస్టెరిన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. గర్ల్స్లో అయితే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఇంకా ఫేస్ పై మడతలు, డార్క్ సర్కిల్స్ అండ్ డల్నెస్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇంకా ఇన్సులిన్ రెసిస్టెంట్ పెరిగి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. షార్ట్ టెంపర్ అండ్ ఎమోషనల్లీ అన్స్టేబుల్ అవుతారు. హార్ట్ స్ట్రోక్స్ వచ్చి లైఫ్ టైం తగ్గుతుంది. అందుకే అడల్ట్స్ కన్ఫామ్గా 7 to 9 అవర్స్ నిద్రపోవాలి. అయితే మనం టైం టు టైం పడుకుంటే హెల్తీగా ఉంటాం. ఎక్స్పెన్సివ్ వుడ్ అంటే అందరూ శాండిల్వుడ్ అనుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో శాండిల్వుడ్ కంటే ఎక్స్పెన్సివ్ చాలా ఉన్నాయి. అగర్వుడ్ 1 kg ఆల్మోస్ట్ 80 lakhs ఉంటుంది. ఈ చెట్టుకు ఎలాంటి స్మెల్ ఉండదు. ఈ చెట్టుకు ఫంగస్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు తన రక్షణ కోసం ఈ చెట్టు ఆటోమేటిక్గా రెసిన్ రిలీజ్ చేస్తుంది. ఈ రెసిన్తో కలిసిన వుడ్ సుగంధ వాసనతో ఉంటుంది. దాన్నే అగర్వుడ్ అంటారు. ఈ వుడ్ని పర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రేగ్రెన్స్ ప్రొడక్ట్స్తో పాటు మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారు. ఆఫ్రికన్ బ్లాక్వుడ్ ఇది 1 kg ఆల్మోస్ట్ 7 to 8 lakhs ఉంటుంది. దీనితో లగ్జరీ ఫర్నిచర్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేస్తారు. ఎబోనీ వుడ్ ఇది 1 kg ఆల్మోస్ట్ 8 lakhs ఉంటుంది. ఈ వుడ్తో గిటార్ పిక్స్, పియానో కీస్ తయారు చేస్తారు. ఈ ఎబోనీ వుడ్ పాయిజన్ రెసిస్టెంట్గా పనిచేస్తుందని రాజులు ఈ వుడ్స్తో చేసిన కప్స్ని యూజ్ చేసేవారు. సో ఈరోజు ఫ్యాక్ట్స్ ఇవే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ టు ద పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ.